హాయ్ అందరికీ. ఈరోజు మన వీడియోలో నేను చెప్పే విషయం వింటే మీరందరూ షాక్ అవుతారు. అసలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. రీసెంట్గా ఒక కపుల్ క్లినిక్ వచ్చారు. వాళ్ళ వైఫ్ ప్రీ డయాబెటిక్ అనమాట. వాళ్ళు రీసెంట్గా రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ 6 మంత్స్కి ఒకసారి 8 మంత్స్కి ఒకసారి అట్లా నార్మల్ చెకప్ చేసుకుంటుంటే రీసెంట్గా తను ప్రీ డయాబెటిక్ అని తెలిసిందే. తను ఏమని బాధపడుతుంది అంటే, మేడం నేను స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతాను, టీ కాఫీస్ అవి షుగర్ వేసుకొని తాగను, నెక్స్ట్ నేను స్వీట్స్ కూడా తినను అని బాధపడుతుంది. మా హస్బెండ్ మాత్రము రోజుకి 4-5 సార్లు టీ తాగుతారు షుగర్ వేసుకొని, అండ్ అప్పుడప్పుడు స్వీట్స్ కూడా తీసుకుంటారు, కానీ ఆయనకి మాత్రం డయాబెటీస్ లేదు అని చెబుతుంది. ఇది ఒకరికి మాత్రమే కాదు, చాలామంది ఎదుర్కొంటున్న నిజం. ఇది మనం తినే తిండి మీద మాత్రమే ఆధారపడదు. ఇది మన యొక్క బాడీ ఇన్సులిన్ ఎలా స్పందిస్తుందో దానిపైన ఆధారపడుతుంది. మీరు తక్కువ తిని డైట్ ఫాలో అయినా శరీరం లోపల ఇన్సులిన్ అనేది రెస్పాండ్ కాకపోతే బ్లడ్ షుగర్ అనేది పెరుగుతుంది. అది ఎలాగనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జెనెటిక్ వల్ల కూడా ఉండొచ్చు. ఎనీ టైం మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మన యొక్క బ్లడ్ స్ట్రీమ్లో ఆ ఫుడ్ని షుగర్గా మారుస్తుంది. ఇప్పుడు ఈ షుగర్ని కంట్రోల్ చేయడానికి మన బాడీలో ఉన్న ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఈ షుగర్ని కొంచెం బ్రెయిన్కి, కొంచెం హార్ట్కి, కొంచెం మజిల్కి ఇస్తుంది. లివర్కి రిమైనింగ్ షుగర్ ఫ్యాట్గా స్టోర్ అయి ఉంటుంది. ఇది నార్మల్గా మన బాడీలో రెగ్యులర్గా జరిగేది. ఎప్పుడైతే మన యొక్క షుగర్ లెవెల్స్ పెరిగితే ఇన్సులిన్ అనేది మన యొక్క సెల్స్కి డివైడ్ చేసి అండ్ షుగర్ లెవెల్స్ని తగ్గించడం అనేది నార్మల్ రెగ్యులర్గా జరిగేది. కానీ మెయిన్గా ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, మనం ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ బనానా తినడం, అప్పుడు షుగర్ లెవెల్ పెరుగుతుంది. మళ్ళీ వెంటనే బిస్కెట్స్ తినడం, మళ్ళీ షుగర్ లెవెల్ అనేది పెరుగుతుంది. మళ్ళీ వెంటనే పాలు తాగడం, మళ్ళీ షుగర్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో మనకి ఛాన్స్ అనేది ఉండదు మనం స్టోర్ చేసుకున్న ఫ్యాట్ అనేది యూస్ చేసుకోవడానికి. సో అప్పుడు ఈ షుగర్ అనేది బ్లడ్ స్ట్రీమ్స్లో ఉండిపోతుంది. ఈ షుగర్ లెవెల్స్ హైలో ఉన్నప్పుడు ఈ ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మన యొక్క షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి. అది మన యొక్క సెల్ బాడీకి ఇచ్చినప్పుడు మన యొక్క సెల్ బాడీస్ రిఫ్యూజ్ చేస్తాయి తీసుకోవడం, ఎందుకంటే అవి ఆల్రెడీ ఫుల్ కాబట్టి. సో దాని యొక్క నార్మల్ వర్క్ అది చేయలేకపోతుంటుంది. సో అప్పుడు మన బాడీ అనేది ఇన్సులిన్ అనేది యూజ్ చేసుకోవడం అనేది స్టాప్ చేసేస్తుంది. సో అప్పుడు మీరు ఇన్సులిన్ రెసిస్టర్స్ అవుతారు. సో ఈ ఇన్సులిన్ అనేది పని చేయకపోతే బ్లడ్లో షుగర్ స్థాయిలు పెరుగుతాయి. ఇది డయాబెటీస్, పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటి సిండ్రోమ్స్ అన్నీ రావడానికి, సమస్యలు రావడానికి అన్నిటికీ కారణమవుతుంది. వెంటనే మనకి ఇలా అవుతుంది ఏంది ఇది అని భయపడాల్సిన విషయము కాదు. మన యొక్క ఆహార విధానము, మన యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోవడము, అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా రోజులో ఒక 1 అవర్ పాటు ఎక్సర్సైజ్, వ్యాయామం చేయడం అనేది చాలా చాలా మంచిది. హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటూ దీన్ని మనం తగ్గించుకోవచ్చు. ఐఎమ్ డాక్టర్ రోహిణి, హోమియోపతి డాక్టర్. Thank you for watching the video. Please like, share and subscribe the channel. Thank you.